హాయ్ అండి అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే మనమైతే డిస్కస్ చేయబోతున్నామంటే సో హౌ టు క్రియేట్ ఏ థంబ్నెయిల్ ఇన్ ప్రొఫెషనల్ వే. సో నేనైతే ఇదైతే ఫ్రీగా చెప్తానమాట. సో చూడండి ఎలా చేయాలని చెప్తాను ఈ వీడియో మొత్తం. సో వీడియో ఎక్కడ అనేది స్కిప్ చేయబాకండి. స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదనమాట. సో దీనికోసం అయితే నేనైతే ఫ్రీగా ఒక సాఫ్ట్వేర్ అనేది ఉందన్నమాట. సో దాని నేమ్ వచ్చి పిక్సెల్ ల్యాబ్ అనమాట. దీంట్లో అయితే స్టెప్ బై స్టెప్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఏ మెజర్మెంట్లో చేయాలి అనేది కూడా నేను స్పష్టంగా చెప్పాను అనమాట ఆ వీడియోలో. సో మీరు ఆ వీడియోని అనేది స్కిప్ చేయకుండా ఫాలో అవుతూ వెళ్ళండి. సో మీకు కూడా ఆల్రెడీ సమ్ ఆఫ్ యూట్యూబర్స్ హౌ టు ఎలా క్రియేట్ చేయాలనేది కూడా తమ్మునైల్స్ కొంచెము ఇది చేసుకుంటా ఉంటారు. సో అలా కాకుండా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. చూసుకోండి. సో మనమైతే కొంతమంది క్రియేటర్స్ అయితే ఈ థంబ్నెయిల్స్ అనేవి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో చేయించుకుంటా ఉంటారు అనమాట, మనీ ఇచ్చి. సో అలా కాకుండా సో మన యూట్యూబ్ ఛానల్లో మన ఓన్గా మన థంబ్నెయిల్ ని మనమే క్రియేట్ చేస్తున్నాం. అది ఎలా అనేది స్టెప్ బై స్టెప్ నేను ఆల్రెడీ వీడియోలో చెప్తాను అనమాట. సో మీరు కూడా ఆ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి సో మొత్తం ఒక ప్రొఫెషనల్ వేలో థంబ్నెయిల్ ని క్రియేట్ చేసిన ఎలా క్రియేట్ చేయాలనేది కూడా మీరు నేర్చుకోండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే ఇంకోటి చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరైతే మన వీడియోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నారో సో వచ్చిన తర్వాత సో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న 2-3 వీడియోస్ అని చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అట్లాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేలా చూడండి. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు పిక్సెల్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. సో పిక్సెల్ యాప్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత సో ఇట్లా వస్తుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలన్నమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకోవాలనేది నేను కొన్ని పిక్చర్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, కొన్ని వాటిలో తీసుకుంటాను. సో ఇది అనమాట. సో దీన్ని మనం మన యూట్యూబ్కి తమ్మనేలు ఏంది అనమాట. తమ్మనేలు వీడియో కానీ ఎంత రేషియోలో ఉన్నా 16:9 కాబట్టి సో 16:9 రేషియోలో తీసుకొని మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఎంతవరకు కావాలని అంతవరకు అడ్జస్ట్ చేసుకొని సో ఇలా వచ్చిన తర్వాత దీనికి ఆ ఎడ్జ్ సో ఇలా పెట్టుకోండి. సో పైన బ్యాక్గ్రౌండ్లో మీకు గ్రీన్ కలర్లో ఉంది, అది ఏం కాదండి. సో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు దీనికి ఒపాసిటీ అనేది తగ్గించుకుందాం. మరీ అంత ఒపాసిటీ అవసరం లేదు కదా మనకు. సో లైట్గా జస్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు. సో మనం పిక్సెల్ ల్యాబ్లో ఒక న్యూ ఫీచర్ ఏంటంటే ఇక్కడ ఈ ఇన్లైన్లో సో ఇక్కడ లాక్ చేసామంటే సో మనము ఇది ఇంకా ఎటు జరపలేమన్నమాట. ఓకే, ఇప్పుడు కానీ వన్స్ మనం లాక్ చేయలేకపోయామంటే సో ఇప్పుడు దీన్ని అట్టేం జరపచ్చు. సో అదొక మంచి ఫీచర్ అనమాట పిక్సెల్ యాప్లో. సో నేను లాక్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని అయితే క్లియర్ చేస్తాం ఫస్ట్ ఆటోమేటిక్గా టెక్స్ట్ వస్తుంది, దీన్ని డిలీట్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో ఇప్పుడైతే నేనైతే కొన్ని ఇమేజెస్ అయితే నేను చేసి పెట్టుకున్నాను, అవి తీసుకున్నాం. సో ఆల్బమ్లోకి వెళ్ళి సేమ్ దీంట్లోకి వెళ్ళి సో ఫస్ట్ ఇదైతే నేనైతే నిన్న కట్ చేసి పెట్టినాను అనమాట. సో దీంట్లోకి వెళ్ళి సో మనకి ఎంత వర్క్ కావాలో అంతవరకు మనం కట్ చేసుకొని ఇటు పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడైతే కొంచెం ఇట్లా మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట దీన్ని ఎంత వర్క్ కావాలనేది. సో ఎగ్జాక్ట్ ఎక్కడికి ఉంది కదా ఇక్కడికి పెట్టేసిన తర్వాత ఫస్ట్ మళ్ళీ లాక్ చేసేద్దాం. ఈ లాక్ చేసి చెప్పాను కదా, ఈ లాక్ చేస్తే ఇంకా అది ఎక్కడికి కదలదు అనమాట. సో అట్లాగే ఇంకో ఇమేజ్ కూడా ఉంది. సో దాన్ని కూడా తీసుకుంటాను గ్యాలరీలోంచి. సో ఇక్కడికి వెళ్ళి దీంట్లోంచి ఇది కాదు, దీన్ని డిలీట్ చేద్దాం. ఓకే, వెళ్ళి మళ్ళీ సో ఇలా వెళ్ళి దీన్ని తీసుకొని సో దీన్ని కూడా మనకి ఎంతవరకు కావాలో అంతవరకే చేసుకున్నాం. ఇది కొంచెం చిన్నదిగా పెడుతున్నాను నేను అడ్జస్ట్మెంట్ కోసం. మళ్ళీ అడ్జస్ట్మెంట్ కావాలి చేసుకోవచ్చండి మనకు ఎంత కావాలో అంతవరకు. సో దీన్ని కూడా లాక్ చేస్తున్నా. సో లాక్ చేసేసా దీన్ని కూడా నేను. సో ఇప్పుడు మనం
సో ఇమేజ్ అయితే రెడీ చేసుకున్నాం. ఈ ఇమేజెస్ నేను ఎలా రెడీ చేశానంటే, తీసుకున్న పిక్చర్ని సో మనము బీజీ రిమూవర్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, లేదంటే అవి కొన్ని వీడియోస్ ఉంటాయి, లేదంటే డైరెక్టు క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి డైరెక్ట్ చూసుకోవచ్చు మీరు. బీజీ రిమూవర్ ఫస్టే వస్తుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవర్, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని కొడితే ఫస్ట్లోనే బీజీ రిమూవర్ అని ఒక ఇది వస్తుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి అప్లోడ్ చేశారంటే ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ చేసేస్తుంది మీకు. సో ఓన్లీ మనకి ఫ్రంట్ ఇమేజ్ ఏదైతే ఉందో అదే నీట్గా కొంచెం క్లారిటీగా ఉండేది చేస్తుంది. సో ఇప్పుడైతే మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం. సో టెక్స్ట్ వచ్చేతలకి సో మనము సో ఈ డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఇప్పుడు టెక్స్ట్ అనేది హౌ టు క్రియేట్, ఓకే. సో ఇలా ఉంది కదా ఇది. దీన్ని అయితే కరెక్ట్గా ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్కి తీసుకొచ్చుకోండి. ఇంకైనా మంచిది. మనము దీన్ని క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చుకుందాం. ఓకే, హౌ టు క్రియేట్ ఫస్ట్ వన్. ఓకే, ఫస్ట్ దీన్ని సెట్ చేసుకుందాం. సో దీనికి కావాల్సి ఉంటే మనము టెక్స్ట్ కూడా మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ఫాంట్ అనమాట. ఈ ఫాంట్ నొక్కామంటే ఫాంట్ మల్టిపుల్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని అయితే ఇన్బుల్డ్ ఉంటాయి, కొన్ని అయితే నేను గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో ఎట్లాగైనా సో మనకి ఇష్టం వచ్చినట్టు మనకి ఇష్టం వచ్చిన దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఆల్రెడీ ఉన్నాయి కదా దాంట్లో యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఇది రెగ్యులర్ అనమాట. సో ఈ రెగ్యులర్ని ఇలా ఉంది కదా రెగ్యులరు. ఇప్పుడైతే దీనికి కొంచెము నిండుగా ఉండే కలర్లో ఇద్దాము. కొంచెం నిండుగా ఉండే కలర్ అంటే కొంచెం థిక్నెస్ బాగా కనిపించేటట్టు. మరి లైన్ లాగా ఉంది కదా అది, అలా కాకుండా. ఓకే, సో ఇది ఇలా వచ్చింది కదా. దీన్ని పెద్ద టెక్స్ట్ చేసుకోండి, ఎంతవరకు కావాలో అంతవరకు టెక్స్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడైతే సో ఇమేజ్కి కొంచెం పైకి వస్తుంది కదా. దీన్ని ఏం చేద్దామంటే ఈ లేయర్లోకి వెళ్ళి ఈ లేయర్లో అన్లాక్ చేద్దాం. అన్లాక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఇది వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఓకే, సో ఇట్లా వచ్చింది కదా. మళ్ళీ దీన్ని లాక్ చేసేద్దాం ఈ లేయర్. సో ఇప్పుడైతే ఇటు చేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు కావాల్సి ఉంటే డిఫరెంట్ స్టైల్స్ మీరు ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే దీన్ని కలర్ ఉంది కదా, కలర్ బ్లాక్లో పెడదాం అనుకుంటున్నాను. సో ఇలా కొంచెం ఇమేజ్ చేసుకున్నాక ఓకే, సో ఇట్లా చేసుకున్న తర్వాత లేదంటే సరే ఇదే బాగుందిలేండి కొంచెం. తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చి ఇంకో టెక్స్ట్ తీసుకున్నాం. మీకు ఇక్కడ టూ టైప్స్గా తీసుకోవచ్చు. ఇది ఇలా క్లిక్ చేసి కాపీ చేసుకున్న ఇంకోటి వస్తుంది, ఆర్ఎల్స్. లేదనుకుంటే కొత్త టెక్స్ట్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం, యాజ్ యువర్ విష్ అనమాట. ఇక్కడ వచ్చి యూట్యూబ్. ఓకే, సో దీనికి కూడా టెక్స్ట్ అనేది ఇచ్చేసుకుందాం. సో టెక్స్ట్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. నేను టెక్స్ట్ ఎలా ఇచ్చాము. దీనికి కావాలంటే బోల్డ్ కూడా చేసుకోవచ్చు. మనం బోల్డ్ వద్దు నార్మల్గానే వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బోల్డ్ లేదు. సో తర్వాత ఫాంట్కి వెళ్దాం. ఫాంట్కి వెళ్ళి ఇందాక ఆర్మల్ గెస్టల్లోకి ఇచ్చాము. దీన్ని కూడా సేమ్ అంతే, కొంచెం పెద్దదిగా చేసుకోండి. యూట్యూబ్ అనేది మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి కదా. సో యూట్యూబ్ అనేది కొంచెం చేసుకున్న తర్వాత దీనికి కలర్ ఇచ్చేసుకుందాం. ఎలా ఇచ్చుకున్నాం కలర్ కూడా ఇది కూడా బ్లాక్లో ఇచ్చేసుకున్నాం. ఓకే, సో ఇది అయిపోయింది. సో సేమ్ నేనంటే ఇక్కడి నుంచి కాపీ చేసుకుంటున్నా. తమ్మనే వచ్చేసింది కదా. సో అదే తమ్మనేల్ని కొంచెం షార్ట్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే మనకు అనేది కనిపించాలి కాబట్టి. సో కొంచెం స్టార్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడైతే నీట్గా వచ్చేసింది. లేదు నాకు ఇంకా కొంచెం చిన్నది కావాలో చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా కొంచెం చిన్నది ఇట్లాగని చేసుకోవచ్చు మీరు. సో ఇట్లా చేసుకున్న తర్వాత సో ఇట్టయితే వచ్చింది. బట్ ఇక్కడ ఏదో కొంచెం ఇక్కడ ఈ ఇమేజ్ అనేది కొంచెం ఇది ఉంది కదా. సో ఇక్కడ చూడండి,
ఇదైతే ఇమేజ్ పైకి వచ్చినట్టుంది. సో దీన్ని నేనేం చేస్తానంటే ఈ 2 ఇమేజ్‌ల్ని పైకి తీస్తా, అంటే ఈ టెక్స్ట్ పైకి. అట్లా ఎలాగ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత దీనికి ఎత్తుకుపోయి ఫస్ట్ పెట్టండి, దీన్ని డ్రాగ్ చేసుకుని ఫస్ట్ పెట్టామా. ఇప్పుడు చూడండి టెక్స్ట్ అనేది బ్యాక్కి వెళ్ళింది, దీనికి పైకి వచ్చిందనమాట. సో మీకు క్లారిటీగా ఇది ఈ టెక్స్ట్ అనమాట. ఈ టెక్స్ట్ అనేది బ్యాక్కి వెళ్ళింది, ఎలా చూడండి ఇమేజ్ వెనకాల ఉంది. సో సేమ్ ఇట్లాగే అనమాట ఇది కూడా. దీన్ని కూడా తీసుకుపోయి ఇక్కడ పెట్టేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ టీ కూడా ఈ ఇమేజ్ బ్యాక్కి వెళ్ళింది. సో ఇలాగ చేసుకోవచ్చు ఒకటి. లేదనుకుంటే ఇది తీసుకురండి, ఈ తమ్మనేలు ఉంది కదా, ఈ తమ్మనేలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసి దీన్ని కూడా యూట్యూబ్ కూడా లాక్ చేస్తాను. ఓకే, లాక్ చేస్తున్నా. యూట్యూబ్ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయండి. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చండి. ఇది కూడా కొంచెం డౌన్ చేసి ఇట్లా పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే అడ్జస్ట్మెంట్స్ మన ఇష్టం అనమాట, ఎలాగైనా చేసుకోవచ్చు. అంటే ప్రొఫెషనల్గా ఎలా కనిపించాలనేది ఇది నేను ఊరిని ఓరామరిగా అంటే నార్మల్గా చెప్తున్నాను అనమాట. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి దాన్ని. ఓకే, ఇప్పుడైతే దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు వచ్చింది కదా, సో ఇట్లాగే అనమాట. సో అంతే, ఇట్లాగా. ఇప్పుడైతే నేను అప్పో హ్యాండ్ కింద ఒక హ్యాండ్ పెట్టాను కదా, ఆ మధ్యలో ఇంకో ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. సో దానికి ఏం చేస్తానంటే నేనైతే వెళ్ళి మళ్ళీ న్యూ గ్యాలరీ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నా. సో దీన్ని అయితే సో నార్మల్ ఇమేజే కాబట్టి సో అంతే. ఎంత అంటే ఇక్కడ చూడండి, ఇంతలో కావాలో అంతవరకే కొంచెం చూడండి ఎలా ఉంది. ఇప్పుడు కొంచెము క్లాసిక్లో ఉందా, ఇది ఆల్రెడీ ఇమేజ్ చేసుకున్న ఇమేజ్ బిఫోర్గా నా బిఫోర్ వీడియోస్లో. సో కొంచెం ఇంక్రీజ్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడైతే చూడండి. ఓకేనా, ఇప్పుడైతే నీట్గా సెట్ అయిపోయింది అనమాట. ఈ యూట్యూబ్ అనేది కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తాను. ఓకే, ఇట్లాగా మనము ఎట్లాగైనా సరే మనకి ఇష్టం వచ్చినట్టు మనకి ఇష్టం వచ్చిన విధంగా థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి దీనికి కొంచెం ఓకే, ఇప్పుడైతే కొంచెం క్లాసీ లుక్లో ఉంది. సో ఇప్పుడైతే ఇదేం చేస్తాను. సో ఓకే, కొన్ని స్టిక్కర్స్ కానీ కొన్ని ఇమోజీస్ కానీ పెడదామా. ఓకే, అంటే మనకి ఇష్టం వచ్చిన ఇమోజీస్ అని పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఏదైనా సరే నేను జస్ట్ ఊరికి అట్లా పెడుతున్నాను అనమాట, అంతే. దానికి ఏదో ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. మనం దాన్ని ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా కావాలంటే అలా తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట, సేమ్ అంతే. ఇప్పుడు వచ్చిందా, దీన్ని తీసుకొని మళ్ళీ నేనేం చేస్తాను, కాపీ కొట్టి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకో చిన్నది చేస్తాను నేను. ఇంకా చిన్నది చేసిన తర్వాత లేదు మనకు ఇక్కడ హ్యాండ్తో పొజిషన్ అవ్వట్లేదు అనుకుంటే చూడండి కొంచెం స్క్రోల్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎంత కావాలంటే అంత, డౌన్ అంటే డౌను. ఇప్పుడు చూడండి ఇది వచ్చింది, కొంచెం క్లాసిక్లో ఉంది కదా, ఇప్పుడు అంతే సేమ్. దీనైతే నేను మళ్ళీ కాపీ చేసి ఇంకోటి వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ నుంచే నేను పొజిషన్ చేంజ్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ నుంచే మొత్తం ఇక్కడ నుంచి పొజిషన్ అనేది చేంజ్ చేస్తాను చూడండి. సో ఇదైతే కొంచెం బటన్ ప్రెస్ చేసి చేయాలన్నట్లాగా ఉంది, ఇంతే. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ ఇమేజ్ అనేది కొంచెం తగ్గియాలనుకుంటున్నాను. ఇది అప్ హ్యాండ్ పైకి చూపిస్తుంది దాన్ని. సో దాన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ నేను సో ఇలాగ వెళ్ళి సో ఈ ఇమేజ్ని తీసుకొని కొంచెం మరి ఎక్కువ కాకుండా మరి కొంచెం తక్కువ చేసి ఇలా పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడైతే నీట్గా సెట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే పైన పెడదాం. ఓకే, ఇప్పుడు నేనైతే టెక్స్ట్ తీసుకుంటున్నా. టెక్స్ట్ తీసుకుని ఇది వచ్చింది, ఇప్పుడు టెక్స్ట్ తీసుకున్నాం. టెక్స్ట్ తీసుకొని ఇది కూడా బెంగళూరు. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టాను అనమాట నేను. సో ఇట్లా కూడా పెట్టుకోవచ్చు మనం. సో దీన్ని ఏం చేస్తానంటే నేను కొంచెం కలర్స్
కొంచెం కలర్స్ యాడ్ కానీ లేదంటే ఎట్లాగైనా కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు పెడుతున్నా. సో మనము ఓడికి కానీ లేదంటే దీనికి లెటర్కి కానీ లేదంటే లెటర్లు ఏమైనా బ్యాక్గ్రౌండ్ పెట్టాలన్నా కానీ, సో ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి అలైన్, ఇక్కడ ఇదంటే స్పేసింగ్ అనమాట. ఇక్కడ చూడండి స్పేస్ అనేది పెరుగుతుందా, సో అంతే సేమ్ బాగుందిగా, అంతే. ఇప్పుడు దానికి కొంచెం బోల్డ్ ఇచ్చుకుందామా, బోల్డ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం బోల్డ్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. బోల్డ్ వేసేట్టు ఉంటుంది, లేదంటే ఇలా ఉంటుంది అనమాట. కొంచెం బోల్డ్ లుక్లో అయితే కొంచెం బాగుంది, బోల్డ్ లుక్లో పెట్టేస్తాను నేను. ఓకే, లేదనుకుంటే ఇప్పుడు టెక్స్ట్ సైజ్ మీరు అంటే మీరు జూమ్ చేస్తున్నారు కదా, రెండు ఫింగర్స్ పెట్టి అట్లా కాకుండా ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం జూమ్ తగ్గిస్తున్నాను నేను, మొత్తం తగ్గించా, ఇలా ఉంది. సో ఇప్పుడైతే నా ఛానల్కి ఒక ఇదైతే క్రియేట్ అయిపోయింది. సో ఇట్లాగైతే మనం కావాలంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇదంతా అయిపోయింది. సో తర్వాత అయిపోయింది కదా, ఇదంతా ఫస్ట్ ఇమేజ్ సేవ్ చేసుకోవాలి. ఇమేజ్ సేవ్ చేసుకోవాలంటే సేవ్ యాజ్ ఇమేజ్. ఇక్కడ డైమెన్షన్స్ చూడండి, డైమెన్షన్స్ వచ్చి అల్ట్రా పెట్టుకోండి. అంటే అల్ట్రా అంటే హై, అంటే క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ. ఓకే, గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను గ్యాలరీకి వెళ్ళి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నా గ్యాలరీకి అయితే వచ్చా, బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ చూడండి, సో సేవ్ అయిందా, అంతే. ఇప్పుడు మీరు అనుకోవచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్ అది కూడా వస్తుందా, లేదండి. ఇప్పుడు ఎప్పుడైతే మనము థంబ్నెయిల్ కరెక్ట్గా కస్టమైజ్ చేస్తామో అక్కడ యూట్యూబ్ స్టూడియోలో అక్కడ కరెక్ట్గా అనేది ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఈ డైమెన్షన్స్కి అంటే 16 డైమెన్షన్కే ఫిక్స్ అయిపోద్ది. కాబట్టి మనం అప్పు కిందకి పైకి అనేది కొంచెం స్క్రోల్ చేసుకుంటే చాలు అనమాట. ఓకే అండి, ఇట్లాగైతే ప్రొఫెషనల్గా యూట్యూబ్లో అయితే మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట థంబ్నెయిల్ అనేది. సో మీకు ఎవరికైనా ఇంకా డౌట్స్ అయినా కానీ ఉంటే కానీ కామెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేయడానికి చూస్తానండి. ఓకే, థ్యాంక్స్.